నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా మరి ఎమ్మెల్సీ కౌంటింగ్ గురించి నల్గొండ ఖమ్మం వరంగల్ ఈ మూడిటి గురించి చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఎంపీ ఎలక్షన్స్ కోసం రిజల్ట్స్ తెలంగాణ రిజల్ట్ కానీ భారతదేశ రిజల్ట్స్ కానీ పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన రిజల్ట్స్ కూడా పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. వీటన్నిటిపైన మాట్లాడడానికి మరి తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణలో విద్యార్థులను అనేక సార్లు అంటే వాళ్ళు కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకోవడం, వాళ్ళ క్వార్టర్స్లో షెల్టర్ ఇవ్వడం, తర్వాత కేసులు అయినప్పుడల్లా కేసుల నుంచి బెయిల్ ఇప్పించడము, తర్వాత చాలామందికి అన్నదానం చేయడము, సమాజంలో బీసీలు పెద్ద పాత్ర ఉంటుంది. బీసీలు ముఖ్యమంత్రి కావాలని మొట్టమొదటిసారిగా నినాదం ఎత్తుకుని ఒక సంస్థ పెట్టి నడిపిస్తున్న సారు మీ అందరికీ తెలుసు, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ మనకు అందుబాటులో ఉన్నాడు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి, ఎక్కడ చూసినా మరి అంత హాట్ టాపిక్ ఉంది. ఫస్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం మాట్లాడదాం. ఎట్లా ఉంది సార్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? మీరు అంతా చూస్తున్నారు కదా. కాంగ్రెస్, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ గెలిచే అవకాశమే కనపడుతుంది మనకు. లీడింగ్ కూడా కాంగ్రెస్ బాగానే కనపడుతుంది. ప్రధానంగా ఏంటంటే వరంగల్ కానీ నల్గొండ కానీ ఖమ్మం కానీ. మీది వరంగల్? మాది వరంగల్. ఎట్లా ఉంది అసలు ట్రెండ్? వరంగల్లో బ్రహ్మాండంగా ఉంది కాంగ్రెస్. నేను నేను వరంగల్లో మన ఎంపీ ఎలక్షన్ అప్పుడు కూడా నేను కడియం కావ్యకు ఓపెన్గా మద్దతు ఇచ్చేయడం జరిగింది. అవునా? ఓపెన్గా మద్దతు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన బీజేపీకి మద్దతు ఇచ్చాడు కదా మందకృష్ణ మాదిగా. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఎందుకు ఆయనకు మీకేంది గొడవ ఏం లేదు. గొడవ మాకు వ్యక్తిగతమైన గొడవలు ఏముంటాయి. ఇప్పుడు ఓన్లీ ఐడియాలజికల్ థీమ్ ఏంటంటే కాంగ్రెస్ ఒక సెక్యులర్ పార్టీగా మనం అభిమానిస్తాము. రెండవది ఏంటంటే బీజేపీ ఇవాళ ఈ దళితులకు వ్యతిరేకమైన పార్టీ, తర్వాత దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ ఎత్తేసిన పార్టీగా, మైనార్టీలను అణచివేసిన పార్టీగా, దళితులను అణచివేసిన పార్టీగా ఉంది కాబట్టి ఆ పార్టీకి వ్యతిరేకిస్తారు సహజంగా దళితులు. కాబట్టి దానికి ఇవ్వడం అనేది మాదిగలకు టికెట్ ఇచ్చినా సరే, మాదిగలకు టికెట్ ఇచ్చినా సరే ఇవాళ చాలా మంది ఇవాళ మాదిగలకి బీజేపీ ఇచ్చింది టికెట్, మరి గెలవలేక ఇద్దరు టికెట్లు ఇచ్చింది, ప్లస్ కంటోన్మెంట్ ఇచ్చింది, గెలవలేదు. నిజంగా నీకు శక్తి ఉంటే గెలిచేటది కదా. మందకృష్ణ మాదిగ శక్తివంతుడైతే ఈ మూడిట్లో గెలిపించుకొని వచ్చేటోడు కదా. మీరు చెప్తుంటే నాకు షాక్ అనిపిస్తుంది. నాగర్ కర్నూలులో మల్లురావే గెలిచిండు. అవును. పెద్దపల్లిలో వంశీ గెలిచిండు. ఇక్కడ కూడా కాడియం కావ్యాన్ని కూడా ఉపకులం మాదిగా ఉపకులమే కదా, బయట కులమే కలిసింది. కాబట్టి అంటే ఎక్కడ కూడా ఈ మూడు రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీలో కూడా మందకృష్ణ గారు ఎక్కడ ఎంపీలలో గెలవలేదు, ఎమ్మెల్యే కూడా ఉప ఎన్నికలు కూడా గెలవలేదు. సో కాబట్టి మనకు ఇవాళ వరంగల్ పార్లమెంటులో అమ్మాయి కడియం కావ్య గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళేదో గొప్ప పనులు చేసినవి కానీ కాదు. ఆమె ఎక్కడ తెలంగాణ ఉద్యమం చేసినట్టు ఎక్కడ ఉద్యమంలో లేదు. సామాజిక సేవ వాళ్ళ నాన్న ఉన్నాడు కాబట్టి 34 ఏళ్ళు. కేసీఆర్ మీద కూడా ఏం కొట్లాడలే ఆమె. కొట్లాడలేదు. వాళ్ళ నాన్న యొక్క ప్రభావం వల్లనే గెలిచి. సార్ నాకు ఒక డౌట్ అడగదా, అసలు మీకు ఇస్తే గెలిచిన కదా కాంగ్రెస్ పార్టీని? అసలు మీరు అప్లై చేసినా కూడా చేసిన టికెట్ అప్లై చేసిన నాకన్నా డబ్బులు లేవు. ఇప్పుడు వాళ్ళంతా చూసింది ఏంది, 50 కోట్లు పెడతాడా, 100 కోట్లు పెడతాడా, 30 కోట్లు పెడతాడా అనేది చూసింది తప్ప ఇప్పుడు ఊరికే మనం టికెట్ ఇస్తే గెలుస్తాం. ఆడ టికెట్ ఇస్తే గెలుస్తాం. ఉద్యమకారుడికి అంత మంచి పేరు ఉంది, ఫేస్ అందరికి తెలుసు. తర్వాత సీరియస్గా ఉద్యమంలో పాల్గొన్నాం. ఉస్మానియాలో మీకు తెలుసు కదా నా ఉద్యమం. మిమ్మల్ని పిలిపించుకొని సలహాలు తీసుకొని ఆయన కాపీ కొట్టి మాట్లాడేది అమ్మా వచ్చేసిండు. తెలంగాణ తొలి దళిత ఎజెండా ఇచ్చినోని నేను. అవును. ఇవాళ కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి అనే మాటలు కానీ మిగతా కానీ చాలా అంశాలు మొదటిగా ఇచ్చిన వ్యక్తిని నేను కదా. అట్లాంటి పర్సన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గుర్తించలేదంటే, అంటే ఇప్పుడు డబ్బునే గుర్తించండి తప్ప రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ డబ్బు ఉంటే ఆడికి తీసుకొచ్చిండు, వాళ్ళు టికెట్లు ఇచ్చిండు, గెలిపించిండు. నిజంగా పార్టీ కూడా కాదు, పార్టీ కానీ వాళ్ళనే పార్టీ కూడా మళ్ళీ మీరు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంతే కదా. ఇప్పుడు నేను పోయి ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది అక్కడ కడియం కావ్య కంటే కేవలము మందకృష్ణ గారు జాతి ద్రోహం చేస్తున్నారు కాబట్టి ఇవాళ 30 ఏళ్ళు కడియం శ్రీహరి గారిని మద్దతు తీసుకున్నాడు ఆయన. మా చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేసినప్పుడు కూడా ఈయన కీలక పాత్ర ఉంది కడియం శ్రీహరిది. కాబట్టి కడియం శ్రీహరి బైండ్ల కులమైనంత మాత్రాన మాదిగా ఉపకులమే కదా. కాబట్టి ఆయన ఉపకులానికి కూడా ఒక సీట్ ఇవ్వాలి, తప్పే లేదు కదా. కాబట్టి మాదిగలకు 2 అడగడం తప్పు కాదు కానీ నువ్వు ఉపకులానికి ఇవ్వద్దని చెప్పేసి అనడం కరెక్ట్ కాదు. ఇంకోటి రెండవది ఆయన వర్గీకరణకు సంపూర్ణమైన సపోర్ట్ చేసినాడే. సరే తెలంగాణ ఉద్యమకారుడు కాదు, తెలంగాణ ఉద్యమంలో ఏనాడు లేడు కానీ వర్గీకరణలో ఆయన పాత్ర ఉంది కదా.
నువ్వు మాదిగా అని చెప్పి ఉద్యమం అని చెప్పేసి వర్గీకరణ ఆయన దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చేసుకొని నువ్వు ఆయనకు సపోర్ట్ చేయడం పోకపోవడం అనేది కరెక్ట్ కాదు. అందుకే నేనేం చెప్పినంటే మాదిగా కాకపోయినా మాదిగా ఉపకులమైనా సరే ఇవాళ ఆయన వర్గీకరణ చట్టం చేయడంలో ఆయన పాత్ర ఉంది. గత 30 ఏళ్ళుగా వర్గీకరణ ఉద్యమంలో ఆయన పాత్ర ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన చేసినాము. సరే అదొకటి. సో అట్లా అదొకటి. వరంగల్లో నేను మల్లు రవి కూడా ఇప్పుడు మల్లు రవి మాల, నేను మాదిగా, ఆయనపై ఆయనకు అక్కడ మద్దతు ఇవ్వడం జరిగింది. ఎక్కడ నాగర్ కర్నూలు మీరే మద్దతు ఇచ్చారా? పోయి మద్దతు ఇవ్వడం. మరి భరత్ గాని భరత్ మాదిగా ఉన్నాడు, ప్రవీణ్ కుమార్ మాదిగా ఉన్నాడు. మరి ఎందుకు మాదిగల కోసం మీరు అంతా మాట్లాడుతుంటారు కదా. మాదిగల గురించి మాట్లాడినా ఏమైందంటే ఒకటి భరత్ బీజేపీకి వెళ్ళిపోయిండు, మనోడము బహుజన్ సమాజ్ పార్టీ నుండి మోసం చేసి దొర దగ్గర పోయిండు. అట్లా ఆయన మీద వ్యతిరేకత ఉంది. సో అప్పుడు ఆయనకు డైరెక్ట్గా మనం సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. అట్లాగే బీజేపీకి అయినట్టు మనం మొదటి మద్దతు చేయట్లేదు. కాబట్టి ఇవాళ అనివార్యంగా తప్పనిసరి పరిస్థితులలో ఇవాళ కాంగ్రెస్కి సపోర్ట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి. అంటే ఏ కమ్యూనిటీ ఏదైనా సరే సోదరుడు కాబట్టి పెద్దపల్లిలో కూడా ఇచ్చారా సపోర్ట్? పెద్దపల్లిలో కానీ ఎక్కడ కానీ ఇప్పుడు మాలా సోదరులు మా వాళ్ళు దళితులే, దళిత బిడ్డలే, వాళ్ళకు ఇస్తే తప్పు లేదు. ఇప్పుడు మాదిగలకు ఇవి 2 సీట్లు ప్లస్ కంటోన్మెంట్ సీటు బీజేపీ ఇచ్చింది. మరి నిజంగానే మాదిగలకు సత్తా ఉన్న లీడరు గెలిపియాలి కదా, ఈ ముగ్గురిని గెలిపియాలి. ఈ ముగ్గురు ఓడిపోయినరు, మరి వాళ్ళు గెలిచిండ్రు. వీళ్ళు గెలిస్తే మాదిగలు ఓటుతో గెలిచారు కదా వాళ్ళు. ఏమో వాళ్ళు వేసే ఉంటారు అంతే కదా. ఏందబ్బా 75%, 85 నాగర్ కర్నూలులో మాదిగ ఓట్లు ఉంటాయి, 75% ఎస్సీలలో 75% మాదిగ ఓట్లు ఉంటాయి. ఆడ మాల కలిసింటే మాదిగలు వన్ సైడ్ వేసి ఉంటే వాళ్ళు విన్ అయ్యేటోళ్ళేమో. అంతే కదా, అంతే కదా. ముగ్గురు మధ్యలో చీలిపోయినాయి కదా. ప్లస్ మాదిగలు అక్కడ ఓటేసినట్టే కదా. వరంగల్లో మేజర్ రోలు మాదిగలది, అక్కడ అంతే దాదాపుగా. సో అక్కడ వాళ్ళు సపోర్ట్ చేసేసారు. కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా నేను, మీ పిఎంఆర్ సాక్షి, మాదిగలు లేకపోతే ఇవాళ ఇంత మీ ఇక్కడ 3 ఎస్సీ రిజర్వేషన్లు గెలిచేటి కాదు. ఇంకా మాదిగలకు నువ్వు టికెట్లు ఇవ్వలేదు కాబట్టి నువ్వు 8కి పడిపోయినావు. నిజంగానే మాదిగల టికెట్లు ఇచ్చి ఉంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు వేరే నియోజకవర్గాల ఇంపాక్ట్ 100% చూపించింది. కాబట్టి ఇవాళ బీజేపీ 8 ఎంపీలు గెలిచింది. 8 ఎంపీలు గెలిచిన మాదిగలకు ఓటు బ్యాంకు అంత కాస్త కూస్త లేకపోతేనే గెలిచిందా? కాస్త కూస్తే మేజర్ రోల్ ఉంది కాబట్టి కదా గెలిచింది. సో 8 పార్లమెంట్ స్థానాలలో మాదిగలకు మేజర్ రోల్ ఉంది. ఇప్పుడు నువ్వు ఓడిపోయి నువ్వు 8కే పరిమితం ఎందుకైనావు అంటే మాదిగలకు నువ్వు టికెట్ ఇవ్వలేదు కాబట్టి. నువ్వు టికెట్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా నువ్వు అన్నట్టుగా 12కి పోయేటవి, కనీసం 4 వచ్చి ఇంకా ఎక్స్ట్రా నీకు. అంటే వన్ సైడ్ వచ్చేది మాదిగలంతా. ఇప్పుడంతా కొంత బీజేపీ వైపు ఓటేసిన పరిస్థితి కూడా కనపడుతుంది కొంత మన కాడ. అందుకే నేను ఇప్పుడు మందకృష్ణ మన రేవంత్ రెడ్డి గారిని ఒకటే అంటున్నా, మాదిగల కాంట్రిబ్యూషన్ బాగా ఉంది. ఇప్పుడు నీకు ఇంత 8 ఎంపీలు రావడంలో, ఎమ్మెల్యేలు గెలవడంలో 64 మంది గెలవడంలో, ప్లస్ కంటోన్మెంట్ గెలవడంలో కూడా మాదిగల పాత్ర ఉంది. కాబట్టి నువ్వు మాదిగలకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళకు ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి గౌరవం ఇచ్చాల్సిన అవసరం ఉంది. అది గమనించకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా ఏమన్నాడు అంటే, ఒకసారి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో మాట్లాడితే ఆయన అడిగిండు, మరి ఎందుకు వెళ్ళలేదు మాదిగలకంటే, మాలలు కొంత ఫార్వర్డ్ ఉంటారు, వాళ్ళు బ్రాహ్మణ్స్ లాగా, వాళ్ళకు చాలా లీడర్షిప్ ఉంది, మాదిగలు మా రెడ్డిల లెక్క ఎక్కువ లీడర్షిప్ చెయ్యరు, ఇట్లా దూసుకపోరు అని ఆ రకంగా ఏదో మాట్లాడినట్టు నేను విన్నా. అవును, కానీ ఏం చేయాలంటే నీది మరి ఇప్పుడు కాదు నేను అంటున్నా, ఆయనకు రేవంత్ రెడ్డికి తెలవాలి, లేదంటే రాధాకృష్ణకు కూడా తెలవాలి. ఇప్పుడు ఆ వరంగల్ మీరు పుట్టి పెరిగిర్రు, అన్ని సామాజిక కడియం కావ్య కంటే కొన్ని 100 రెట్లు మీరు బెటర్ పర్ఫార్మెన్స్ చాలా. మళ్ళీ మీరు మాదిగ కమ్యూనిటీ, ఇప్పుడు కడియం కావ్యాన్ని మిమ్మల్ని నిలబడితే ఎవరు ఎక్కువ ఉద్యమాలు చేసారు, ఎవరికి ఎక్కువ అసలు తెలంగాణ ఫేస్ ఎవరు, తెలంగాణ ఫేస్ ఎవరు? ఒక డీన్ పొజిషన్, ఒక ఉద్యమకారుడిని జాబ్ రిజైన్ చేసినా ఏమి వాళ్ళ ఏ రకంగా చూసినా కూడా హైయెస్ట్ పొజిషన్ అది ప్రొఫెసర్ డీను. ఈ మామూలు ఇంగ్లీష్ లో మాట్లాడి వినిపించినాము మొత్తం దేశంలో అంతా తెలంగాణ రేవంత్ రెడ్డి ఎడబడినాడు. నేను మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి ఏడబడినాడు. అసలు రేవంత్ రెడ్డి ముఖం ముందు తెలంగాణ ఫేస్. అమరవీరులో పాటలు పోసినాము దగ్గర ఏడున్నాడు రేవంత్ రెడ్డి. అసలు చంద్రబాబు మొక్కలు మోచేతులు నీళ్ళు ఆడుకుంటున్నాడు ఆయన. రేవంత్ రెడ్డి ఎక్కడ చేసిండని, ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఉందా? మరి మాదిగల నాయకులు లేరు అంటాడు. మాదిగలు ఎందుకు నాయకులు లేరు? టికెట్ ఇచ్చి తీసుకొని కాదండి, టికెట్లు ఇప్పుడు సంపత్ మాదిగ నాయకుడు కాదా? కాంగ్రెస్ కదా ఆయన. ఇంకా బోల్డంత మంది కాంగ్రెస్ లీడర్లు వరంగల్ ఉన్నారు కదా. నాది పక్కన పెట్టండి.
సీనియర్ మోస్ట్ నేను అనేది ఏంటంటే టీఆర్ఎస్ నుంచే తీసుకునే నీకు అంటున్నప్పుడు సమాజంలో ఉన్న మీలాంటి వాళ్ళని కూడా ఎందుకు తీసుకోవద్దు అంటున్నా, ఎందుకు తీసుకోకూడదు అంటున్నా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు అప్లై చేసినంటారు 25,000 కట్టి అమౌంట్ కట్టి అప్లై చేసిన నేను. ఉట్టి కూడా కాదు 25,000 మాట్లాడారా మీరు ప్రొఫెసర్ ఇంత పెద్ద లెవెల్ ఉన్నారు, టైం ఇస్తే కదా అపాయింట్మెంట్ దొరికితే కదా. 6 నెలల నుంచి అపాయింట్మెంటే లేదు మనకు. ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చి దొరికితే మాట్లాడతాము, ఏదైనా ఇస్తాం. కానీ మా వాళ్ళని పట్టుకొని పోతే ఎక్కడ ఇస్తాడో అపాయింట్మెంట్ లేదు, ఏం లేదు, దొరకలేదు. నేను ఒకటే డిసైడ్ అయినా, ఎప్పుడు ట్రై చేసిరా కరెక్ట్ చెప్పండి. నేను ట్రై చేసిన. నేను ఎందుకు ట్రై చేసి అప్లై చేసిన తర్వాత చేశాను. అప్లై చేసిన తర్వాత నేను ట్రై చేశాను. నేను ఎస్సీ డిపార్ట్మెంట్ మావాడు ఎవరు మన ఎస్సీ డిపార్ట్మెంట్ ప్రీతం నేను అన్నా, మాకే దిక్కులేదన్న నీకే అడిగిస్తారు టికెట్లు అన్నాడు ఆయన. ఈ మాటే బెలైనాయక్ లాంటి వాళ్ళు ఇట్లా నేను చెప్పొద్దు పేర్లు, కానీ ఎవరు వాళ్ళంతా కూడా మాకే దిక్కులేదు, నువ్వేందుకు వస్తాను అన్న, నీకెవరిస్తారు టికెట్ అని మాట్లాడాడు. అవును, ఇది ఫ్యాక్ట్. ఇంత దారుణంగా మాట్లాడిండు. ఇంత దారుణంగా మాట్లాడిన తర్వాత నాకెట్లా అనిపిస్తుంది చెప్పు. ఇక అసలు నాకు మీరు చెప్తుంటే నాకు షాక్ మాకే దిక్కలేదు, మీకు ఎత్తారు టికెట్లు అని చెప్పినాక నిజంగా కూడా నేను కొంత సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకటోని. నేను కేసీఆర్ని ఏక్ పారేసినవన్నీ, రేవంత్ రెడ్డి కోదండరామరెడ్డి నిలదీసినవన్నీ. మా ఇప్పుడు వాళ్ళ తెలంగాణ కోదండరామరెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తుండే కదా, మరి మీకెందుకు వెళ్ళదని డౌట్. ఇప్పుడు మీరు ప్రొఫెసరే, ఆయన రెడ్డి, నేను మాదిగా నాకెట్ ఇస్తానండి. రెడ్డి ఒకటి, ఆయన నేషనల్ అంటలేడు ఆయనను. ఏం నేషనల్ మరి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నేషనల్ అని మాట్లాడతాడు, తెలంగాణ ఉద్యమం నేషనల్ అని మాట్లాడతాడు. మరి ఇప్పుడు స్పీకర్ చచ్చిపోయిన సంగ్మా స్పీకర్గా ఉన్నప్పుడు చిన్న రాష్ట్రాల మీద ఢిల్లీలో సమావేశమైనప్పుడు మరి కోదండరాం స్పీకరే, నేను స్పీకరే. నేషనల్ అల్ జజీరా ఛానల్ కానీ ఓయూలో ఉద్యమం నడుస్తుంటే ఇంటర్నేషనల్ ఛానల్స్ అన్నీ వచ్చినాయి. దాంట్లో మాట్లాడింది నేనే ఇంగ్లీష్లో, కోదండరాం కాదు మాట్లాడింది, మీరే. నేనే ఇంటర్నేషనల్ ఛానల్స్లో కూడా మాట్లాడింది నేనే. మరి ఇంత చరిత్ర ఉంది, ఇంత చరిత్ర ఉన్నా కూడా మరి మాదిగని కదా, రోజు ఎటుపోతాడు తిప్పుకుంటున్నాడు, మాదిగని కదా నేను. కాబట్టి పాట వినేటప్పుడు కిరవంతులు ఉన్నప్పుడు కోదండరాం ఉన్నాడు, అన్ని గురించి ప్రతి దాంట్లో ఉంటున్నాడు. ఇప్పుడు రెడ్డి ఆయన తెలంగాణ ఉద్యమం ఫేస్ ఉన్నది, ఈయనకు లేదు, ముఖ్యమంత్రికి లేదు, మరి నాకున్నప్పుడు అని ఏమంటే నన్ను మాదిగా. ఇప్పుడు అందశ్రీ అంటేనేమో అందశ్రీ అంత జోకుడు, నేను అది కాదు కదా. ఇప్పుడు నేను నాది కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు మొదటి నుండి బీసీ ముఖ్యమంత్రి కావాలని కొట్లాడుతున్నాను, నాకు రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కొట్లాడుతున్నాను కాదు కదా. సరే మీకు కొట్లాట మినిమం బేసిక్ అపాయింట్మెంట్ ఇవ్వడం డిస్కస్ చేయడం అయితే ఉంటుంది కదా, ఉండాలి. కానీ ఆయనకు అది లేదు. కనీసం అక్కడ దాకా ఎందుకంటే ఉద్యమకారులకు గుర్తించలేదు నన్ను. అవునా? ఉద్యమకారులకు ఇన్విటేషన్లో లేదు నా పేరు, మిమ్మల్ని పిలవలేదు. అదే కదా మరి. ఇప్పుడు దొరతనం అంటే ఎట్లుంటుంది? కేసీఆర్ ఒక రకమైన దొరతనము, ఆయన పిలవలేదు. ఈయన ఒక పటేల్తనము, ఈయన పిలవలేదు. అంటే ఇవాళ దొరలు పటేల్ జీ హుజూర్ అంటే తప్ప పిలిచే పరిస్థితి లేదు. నేను జీ హుజూర్ గారిని కాదు. రైట్. సరే మనం మాట్లాడదాం. ఇప్పుడు ఎమ్మెల్సీది వచ్చింది, మనం మళ్ళీ టాపిక్ ఏటో పోయింది. సరే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంది ఎమ్మెల్సీలో ఎవరికి? ఇప్పుడు మల్లన్న నేను అది మల్లన్న గెలుస్తాడని 100% అనుకుంటున్నాను. ఎందుకంటే రాకేష్ రెడ్డి ఉన్నాడు, కేసీఆర్ మన అన్నాడు హీరో గెలుస్తుండు రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీగా. ఎట్లా గెలిచాడు? ఇప్పుడు జీరో చేసిన పార్టీని ఆయనకి పార్టీని చేసిన తర్వాత ఆయన హీరోకి వెళ్తాడని ఎట్లా మాట్లాడతాడు చెప్పండి. ఇప్పుడు నువ్వు ఒక రకంగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, మొత్తం కేసీఆర్ ఓటంతా ట్రాన్స్ఫర్ చేసిండు కాబట్టి బీజేపీ గెలిచింది 8 సీట్లు అంటున్నాడు. అవునా కదా? ఒకవైపు మరి నేను అంటున్నా ఈ సందర్భంగా, ఇప్పుడు మల్కాజ్గిరిలో స్థానికులు ఎవరు లేరని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు ఆమె మేడంను, జడ్పీటీసీ. ఆమె ఎక్కడ జడ్పీటీసీ పట్నం సునీతారెడ్డి, ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెట్టినావు. మరి ఇక్కడ లోకల్లో కాంగ్రెస్ లీడర్ లేరా? ఉన్నారు 100% ఉన్నారండి. ఎందుకు లేరు? ఇప్పుడు అట్లాగే రంజిత్ రెడ్డిని పెట్టిన అక్కడ తీసుకొచ్చి, ఆయన కరీంనగర్ సైడ్ వరంగల్ ఆయన అంత అవసరం. టీఆర్ఎస్ ఎంపీ కదా, టీఆర్ఎస్ ఎంపీ. అంత అవసరం ఏంటంటే అక్కడ ఆయన తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఏంది? అంటే అక్కడ కూడా విశేషాన్ని గెలిపించాలన్నా, ఇక్కడ ఈటల రాజేందర్ని గెలిపించాలన్నా, లేకపోతే అక్కడ బండి సంజయ్ని గెలిపించాలన్నా? అంత లేటు.
ఆయనకి అప్పుడు ఒక ఎమ్మెల్సీ ఆయన లోకల్లో లీడరు పేరున్నోడు నువ్వు ఎందుకు అంత లేట్గా ప్రకటించాలా మరి? దానివల్ల కొంచెం నష్టం జరిగిందా? కాదా, తప్పకుండా జరిగింది నష్టము. ఎందుకు జరగలేదు? ఇప్పుడు కేసీఆర్ గెలిపించిందంటారు మీరు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిపించిందంటారు. ఇప్పుడు కేసీఆర్ పాత్ర ఎంత ఉందో అంతకంటే ఎక్కువ రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉంది అనిపిస్తుంది. ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈయన మీద ఓటుకు కేసు ఉంది. ఇప్పుడు కేంద్రంలో మళ్ళీ బీజేపీ వచ్చింది, ఖచ్చితంగా దాన్ని మళ్ళీ తీసుకొస్తారు అనేది. ఇప్పుడు అందరూ వాళ్ళ బాబు వాళ్ళ మాస్టర్ ఆయన ఉన్నాడు కాబట్టి ఈయన మేనేజ్ చేసుకుంటాడు, అది వేరు. ఆయన ఏపీ సీఎం అయింది, ప్లస్ అక్కడ పోయి ఇవాళ కీలక పాత్ర ఎన్డీఏలో ఉంది కాబట్టి చంద్రబాబు లేకుంటే వదిలేటట్లేదు. ఇప్పుడు ఉన్నది కాబట్టి ఈయన సేఫ్. నేనేమంటానంటే ఇప్పుడు ఒకవేళ అదృష్టం బాగానే ఉన్నట్టు ఈయన సేఫ్. ఒకవేళ బాబు అంతకంటే ముందే కదా, అదే ఇప్పుడు ఒకవేళ బాబు రాకపోతే రిజల్ట్లో అది ఎవరికి తెలియదు, రిజల్ట్ ఎవరికి తెలియదు కదా అనే ఉద్దేశంతో ఎందుకైనా ముందుకు చూపుతోని ఆయన బీజేపీకి ఇంటర్నల్గా సహకరించినట్టుగా ఎక్కడెక్కడ సపోర్ట్ చేసిండు అనుకుంటారు. ఇప్పుడు దాదాపుగా 4 అయితే ఆయన ఇప్పుడు డమీ క్యాండిడేట్ పెట్టినట్టే లెక్క. 4 సికింద్రాబాద్, అదే సికింద్రాబాద్ ఒకటి. ఎట్లా సికింద్రాబాద్ ఇప్పుడు ఆయన అవునండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే తీసుకొచ్చి కాంగ్రెస్లో లేనట్టుగా. కాంగ్రెస్లో క్యాండిడేటే లేరా? ఉన్నారండి, బ్రహ్మాండమైన ఉన్నారు. అంజన్ కుమార్ యాదవ్ కాకపోతే ఈవెన్ హనుమంతరావు అంతకన్నా మొత్తుకుంటాను కదా, సికింద్రాబాద్లో గెలిచినాడు కదా. ఒకవేళ నిజంగా ఖమ్మం కాకపోయినా సికింద్రాబాద్ ఇచ్చిన హనుమంతరావు ఆయన సీనియర్ మోస్ట్ పాపం జీవితం అంతా అంకితం చేసిండు. ఆయన అంబర్పేట లోకలు, ఆయనకి ఇస్తే గెలవపోనా? పీజీఆర్ కూతురు కూడా ఉంది, పీజీఆర్ కూతురు ఉంది, అసలు ఆయన గెలవపోనా? అంజన్ కుమార్ యాదవ్ కూడా మంచి అంజన్ కుమార్ యాదవ్ ఉన్నాడు, వాళ్ళ అనిల్ కుమార్ కూడా రాజ్యసభ ఇచ్చిన కంటే సరే అంజన్ కుమార్కి ఇవ్వకపోయినా హనుమంతరావు అయితే నాకు ఇవ్వండి భయ్ గెలుతా భయ్ అని ఇంత మొత్తుకున్నా పాపం ఆయనకి ఇవ్వపాయ. ఖమ్మం ఇవ్వకపోయినా సికింద్రాబాద్ ఇస్తే గెలిచినాడు కదా, కళ్ళు మూసుకొని గెలిచినాడు మంచిగా. ఎందుకంటే ఇప్పుడు ఆయన జనంతో సంబంధాలు ఉన్నాడు, అడకేషన్ రెడ్డిని గెలిపేయాల సికింద్రాబాద్లో. ఇప్పుడు మెదక్ వచ్చేసేసరికి మెదక్లో నీలం మాద ఇచ్చినట్టే ఇచ్చాడు, నేను మంత్రిని చేస్తా మీరు గెలిపేయండి అన్నాడు. కానీ అక్కడ ఎవరు సహకరించాలి ఆయనకు. టికెట్ కూడా చాలా లేట్ ఇచ్చాడు. ఇప్పుడు అక్కడ మెదక్ సీటు ఇండైరెక్ట్గా గెలిపించినట్టే కదా. సో కాబట్టి ఏ రకంగా చూసినా కూడా మెదకు, తర్వాత సికింద్రాబాదు, తర్వాత మల్కాజ్గిరి, చేవెళ్ళ, ఈ 4 అయితే కరీంనగర్ 5 అయితే చాలా ఒక రకంగా కాంగ్రెస్ గెలిపించినట్టే లెక్క. మరి బీఆర్ఎస్ గెలిపించినట్టు ఎట్లయింది ఇక్కడ? ఎట్లయింది చెప్పండి. బీఆర్ఎస్ బలమైన క్యాండిడేట్ కరీంనగర్లో పెట్టిండ్రు. బోయినపల్లి వినోద్ కుమార్ బలమైన క్యాండిడేటే, నెల 2 నెలల ముందే ప్రకటించిండు. రాగిడి లక్ష్మారెడ్డి బలమైన క్యాండిడేటే కదా ఇక్కడ మల్కాజ్గిరిలో, అవునా? ఇప్పుడు సికింద్రాబాద్లో కూడా బలమైన క్యాండిడేటే కదా. ఆయన కూడా పద్మారావు గౌడ్ చాలా తక్కువేం కాదు, ఆయన బలమైన క్యాండిడేట్ పెట్టిండు. నీకు బలహీనమైన క్యాండిడేట్ ఎక్కడ పెట్టింది చెప్పండి. నీకు ఒక్క మాటలో చెప్పాలంటే బలమైన ఒకవేళ పెడితే వరంగల్లో పెట్టచ్చు కాక. కానీ వరంగల్లో కూడా ఆయన మొదటి నుండి పార్టీలో ఉన్నోడే కదా. నీళ్ళకి వేరే వాళ్ళని తీసుకొచ్చి క్యాండిడేట్ లేక తీసుకురాలే కదా, మొదటి నుండి పార్టీలో ఉన్నోడే తీసుకొచ్చి పెట్టుకున్నాడు కదా. అంటే ఇప్పుడు నీకంటే బలం బీసీలకు 6 సీట్లు ఇచ్చినావు కదా, నువ్వైనా బీసీలకు 3 సీట్లు 2 సీట్లు ఇచ్చినట్టున్నాడు. 17 మంది ఎంపీలలో నీలమ్మది ఒకటి ఇచ్చినట్టు గుర్తుంది, అదొక్కటే గుర్తు. ఇక ఓడిపోయే దగ్గర ఇక్కడ ఇచ్చినట్టు బీసీ అని ఇచ్చిండు. తర్వాత హైదరాబాద్ సీట్ ఇవ్వలేదు అనుకుంటా, ముస్లింకి ఇచ్చినట్టు. సో ఏది ఏమైనా కూడా 6 బీసీ సీట్లకు ఇచ్చిన ఎవరు బీఆర్ఎస్ పార్టీ. బీజేపీ కూడా ఇచ్చుకున్నది మంచిగానే బీసీలకి, కానీ నువ్వు ఇవ్వలేగా. అది కూడా మైనస్ అయిందంటారా? అది కూడా మైనస్ అయింది. బీసీ మెజార్టీ మాదిగలకి ఏమైతే అది మైనసే, బీసీలకి ఏమైతే అది మైనసే, ఈవెన్ మైనార్టీలకు ఏమి ఇచ్చినట్టు ఎంపీలు. అసలు ఇండైరెక్ట్గా అసదుని గెలిపించినట్టే కదా అక్కడ బలహీనమైన క్యాండిడేట్ పెట్టి. సో కాబట్టి ఏ రకంగా చూసినా కూడా ఇవాళ ఇప్పుడు ఆయన కేసీఆర్ కుట్రలు పన్నిండు, కేసీఆర్ ఆ 8 మందిని బీజేపీ వాళ్ళను. ఇప్పుడు కేసీఆర్ కుట్రలు పండితే కవిత బెయిల్ కోసం వాళ్ళ ఆస్తులు కాపాడు ఏదో కాదండి. ఇప్పుడు ఒకవేళ కవిత బెయిల్ అంటే కవిత బెయిల్ కోసం వీళ్ళ ఎంపీలు గెలిపితే కవిత బెయిల్ వచ్చే మరి కోర్టు ఎందుకు ఉండదండి? కోర్టులు ఎందుకున్నాయి? ఇక ఇప్పుడు కోర్టు అని ఇవ్వాల్సింది బెయిలు ప్రధానమంత్రి ఇస్తాడా బెయిలు? ఇప్పుడు కోర్టుల మీద నమ్మకలేనట్టే కదా. ఇది ఎంత దుర్మార్గం చెప్పండి. న్యాయ వ్యవస్థ మీద అపవాదం మోపినట్టే కదా. అరే మీరంతా మొత్తం కేంద్ర ప్రభుత్వం మాటలు వింటున్నట్టే కదా వాళ్ళు కోర్టు.
కాబట్టి అది కరెక్ట్ కాదు. నేను ఏమంటానంటే న్యాయ వ్యవస్థ తన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకుంటుంది, న్యాయ వ్యవస్థ ఎట్లా చేయాలో తీర్పిస్తుంది, కోర్టులు ఏం చేయాలో చేసుకుంటాయి, అదే ఆమె అక్కడ. కానీ ఇక్కడ కావాలని చేసింది ఎవరు? ఇవాళ సరే బీఆర్ఎస్ కూడా ఇంటర్నల్తో ఉండొచ్చు కాక, కానీ మనకైతే స్పష్టంగా మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఇచ్చింది అనుకుందాం సార్, మరి మిగతా 8 ఎంపీ సీట్లు ఉన్నాయి కదా, అదే అంటున్నా. మరి అక్కడ ఇప్పుడు కాంగ్రెసే గెలిచింది కదా, మరి ఆడెందుకు బీజేపీ గెలవలే? ఇప్పుడు ఇది కూడా పాయింటే కదా, గెలిస్తే ఫాదర్ మొత్తం 16 బీజేపీ గెలవాలి. కానీ బీజేపీకి అసలు ఏముందని? ఇప్పుడు నిజంగా ఎంత 8 మంది ఎమ్మెల్యేలు, నీకున్నది 63 మంది ఎమ్మెల్యేలు. అవును, నీకు 63 మంది ఎమ్మెల్యేలు ఉంటే 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలే గెలిపించుకున్నారు. నీకు 63 మంది 8 మందిని ఎట్లా గెలిపించుకుంటావు? నాకు అర్థం కాలేదు. షాకింగ్ కదా సార్, షాకింగ్ అన్నట్టు 8 ఎమ్మెల్యే సీట్లు ఉన్నోడికి 8 ఎంపీ సీట్లు వచ్చినాయి. ఎట్లా వస్తాయండి? 64 ఉన్నోడికి 8 వచ్చినాయి. అంటే ఇప్పుడు ఎవరు అక్కడ? ఇప్పుడు నువ్వు అందులో ఇంకోటి ఏంటంటే, ఆయన ప్రాతినిధ్యం వహించిన జిల్లా నుండి డీకేఆర్న ఎంపీ గెలిచింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎన్నికలలో బీఆర్ఎస్ గెలిచింది. ఆయన ప్రాతినిధ్యం మొన్నటిదాకా సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఇక్కడ మల్కాజ్గిరి నుండి బీజేపీ గెలిచింది. ఇది ఇవాళ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వాటిలో బీజేపీకి ఎట్లా గెలుతుందని నాకు అర్థం కాలేదు. ఒక ముఖ్యమంత్రివి నువ్వు, పార్టీ అధ్యక్షుడు కూడా ఆయన ఇన్ఛార్జ్, చేవేల ఇన్ఛార్జ్వి నువ్వు. ఇప్పుడు సికింద్రాబాద్ సెగ్మెంట్ లో జూబ్లీ హిల్స్ లో ఆయన నివాసము, ఇది కూడా అవన్నీ అంతటా బీజేపీ వచ్చింది కదా. ఎట్లా వస్తుంది నీకు? ఇప్పుడు నువ్వు నిజంగానే ఇప్పుడు అట్లా మరి అట్లా అంటే నీకు నల్గొండలో ఎందుకు రాలేదు? ఖమ్మంలో ఎందుకు రాలేదు? వరంగల్ ఎందుకు రాలేదు? ఇప్పుడు మొత్తం సీట్ చేసినాయి కదా అక్కడ బ్రహ్మాండంగా. బీజేపీ ఒక్క సీట్ రాలేదు కదా. మరి ఇక్కడికి వచ్చేసరికి ఎట్లా మారింది? అంటే ఈయన చేసిన మిస్టేక్స్ ఒప్పుకోకుండా కేసీఆర్ మీద ఎత్తేస్తున్నట్టు 100% జరిగింది. అదే 100% జరుగుతున్నది. అదే ఇప్పుడు నీ తప్పులను ఎక్కడ కూడా తప్పులు తమ తప్పులు అన్నట్టుగా ఇక్కడ కూడా నువ్వు అది ఒప్పుకోకుండా చేసి ఆయన మీద నెట్టేస్తే, ఇప్పుడు ఆయన ఒకవేళ నిజంగానే ఆయన చేసిన 16 గెలవాలి కదా. అవును, 16 గెలవాలి. నువ్వు ఎట్లా గెలిచినావు? మరి వాళ్ళకు ఖమ్మంలో కూడా టీఆర్ఎస్ చాలా అవుట్ బ్యాంకింగ్ ఉంది కదా, నల్గొండలో ఉన్నది, వరంగల్ కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. టీఆర్ఎస్ డౌన్ఫాల్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆమె కవిత జైలుకు పోవడము మేజర్ అది ఇంపాక్ట్ పడింది. అవినీతి ఆరోపణలు అనే దాని మీద బాగా పడింది. కాబట్టి ఇవాళ అందులో జంపింగ్ కూడా, పార్టీలో జంప్ అయిపోయి మీరు తీసుకున్నారు, బీజేపీ తీసుకున్నారు. అది కూడా చాలా మైనస్ అయింది కదా. అంటే ఇప్పుడు గెలుస్తలేదు కేసీఆర్ అనే కదా, బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదనే కదా మిగతా పార్టీలో పోయారు. కాబట్టి అంటే ఆ ప్రజల లోపల కూడా ఏర్పడతానికి గెలవని పార్టీకి ఎందుకు ఓటేయాలని. అవును, గెలిచే పార్టీకే ఓటేయాలి కానీ గెలవని పార్టీకి ఎందుకు ఓటేయాలి? ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ గెలిస్తే మేమే గెలుతాము, ఆయన వేస్ట్, ప్రధానమంత్రి నిర్ణయించేది మేమే అని చెప్పి మీరే అన్నారు కదా. కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, కేసీఆర్ కాదు కదా. మరి ఎంపీ ఎన్నికల్లో కేసీఆర్ ఎట్లా గెలుతాడండి? నాకు అర్థం కాలే. ఇప్పుడు కేసీఆర్ గెలిచే ప్రశ్నే లేదు, ఎందుకంటే అసలు ప్రధానమంత్రి రేసులో లేడు. అది పెద్ద మైనస్, అంతే కదా. కాబట్టి రాహుల్ అంటే కాంగ్రెస్, నరేంద్ర మోడీ బీజేపీ. కాబట్టి ఇవాళ ప్రజలు కూడా ఆలోచించింది ఏంది, కేంద్రంలో అంటే ఇప్పుడు ప్రధానమంత్రి నిర్ణయించే పార్టీ కాదు కాబట్టి ఇది అటేద్దామని చెప్పేసి వేసి ఉండొచ్చు. వాళ్ళు వేసినప్పుడు నీకు 8 వచ్చినాయి, వాళ్ళకి 8 వచ్చినాయి అంటే అర్థమైంది. నీకు గవర్నమెంట్ వచ్చి 8 వచ్చినాయి, వాళ్ళకి 8 ఎమ్మెల్యేలు వచ్చిన వాళ్ళు కూడా 8 ఎంపీలు వచ్చినాయంటే వాళ్ళు పవర్ఫులా, నువ్వు పవర్ఫులా? ఇక్కడ ఇంకోటి చెప్తే షాక్ అవుతారు. పార్టీలకు అతీతంగా మొత్తం 17 పార్లమెంట్ సెగ్మెంట్లో వీళ్ళు ఓడిపోయిన 8 కావచ్చు, గెలిచిన 8 కావచ్చు, ఇంకా హైదరాబాద్ కావచ్చు, ముస్లింలు, క్రిస్టియన్లు, దాదాపు ఎస్సీలు కూడా అనొచ్చు ఇంకొక రకంగా, వీళ్ళు ఒక 80% వన్ సైడ్ కాంగ్రెస్ చేసేది తెలుసా? 100% వాళ్ళు. అరే ఇప్పుడు నేను వరంగల్ పోయినా, గ్రౌండ్లో తిరిగినప్పుడు అవుట్ రైట్గా ముస్లిమ్స్ అంతా కూడా కాంగ్రెస్ మరి అంతే అవుట్ రైట్గా. ఎస్సీలు మా వాళ్ళు కృష్ణమాది ఇంత బీజేపీకి ఏమన్నాడా? మొత్తం మా వాళ్ళంతా కాంగ్రెస్. అది ఇది జరిగింది కదా. ఈ 8 గెలిచారు. మిగతా 8 కూడా నేను వెళ్ళినా సార్, చేవెళ్ళ సైడ్ వెళ్ళినా, మల్కాజ్గిరి వెళ్ళినా, సికింద్రాబాద్ వెళ్ళినా, ఇంకా మన అంతటా దళితులు, నిజామాబాద్ వెళ్ళినా, అక్కడ దళితులు కూడా, అక్కడ ముస్లింలు కూడా, అక్కడ కాంగ్రెస్ కేసారు. అయినా కాంగ్రెస్ ఓడిపోయింది. దీని మర్మం ఏంటంటే నాకు షాకింగ్ అనిపిస్తుంది. అది ప్రధానంగా మర్మం ఏంటంటే ఒక్కటి, ఇవాళ అసలు ఏం మీరు ప్రచారం చేయకుండా రూపాయి ఇవ్వకుండా ఇచ్చారు అంటున్నా నేను. అదే అంటున్నా. ముస్లింలు
ఒక్క రూపాయి తీసుకోకుండా మేము కాంగ్రెస్కి వేస్తాం నువ్వు డబ్బులు ఇవ్వకుండా. ఈవెన్ దళితులు కూడా అంటే అండి, ఇప్పుడు నేను చాలామంది దళితులు ఇళ్ళలో వాళ్ళు చాలామంది అడిగినా మీరు ఎవరికి ఓటేసిండ్రు అంటే చాలామంది చెప్పింది మేము బజాబ్తో కాంగ్రెస్కి ఇష్టం అన్నారు. అంటే అర్థమైంది మాకు ఒక రూపాయి ఇవ్వలేదు, మా ఊర్లో అసలు ఒక రూపాయి పంచలేదండి కాంగ్రెస్. మా అమ్మ వాళ్ళ ఆయన వేసారు, మా అమ్మ వాళ్ళని అడిగినాం అంతా వాళ్ళందరినీ మా వెరికేషన్ మీరు అంటే కాంగ్రెస్కి వేసారు. అంటే ఒక రూపాయి ఇవ్వకపోయినా సరే ఇవాళ కాంగ్రెస్కు వేసిండ్రు. మరి ఈ 8 ఎందుకు ఓడిపోయింది? వాళ్ళు వేసినాక కూడా వాళ్ళు వేసినాక ఎందుకు ఓడిపోయిందంటే ఓటు ట్రాన్స్ఫర్ ఎవరు చేసింది అనేది కావాలి. ఇప్పుడు కేసీఆర్ని అభిమానించే కూడా ముస్లింలు ఉన్నా వాళ్ళు కేసీఆర్కి వేయలే, కాంగ్రెస్ బీజేపీ కూడా వేయలే, బీజేపీకి కాంగ్రెస్కి వేసారు. కేసీఆర్ మాట కూడా వినలేదు, ఒకవేళ చెప్పినా ఇన్లే. ఈవెన్ దళితులు కూడా ఇన్లే. ఒకప్పుడు కేసీఆర్ వైపు ఓటేసిన దళితులు కూడా, కేసీఆర్కు దళితులు ఎవరు లేరు అనుకోండి, ఇప్పుడు ఎవరు లేరు. ఒకప్పుడు వేసిన వాళ్ళంతా కూడా ఇటు కాంగ్రెస్ వైపే ఉన్నారు వాళ్ళంతా. కాబట్టి ఇవాళ ఇంత చేసినా సరే నువ్వు 8 గెలిచినావు అంటే ఈ 8 ఓడిపోవడానికి కారణం ఏంటంటే నీ సహకారం లేకుండా బీజేపీ అక్కడ గెలిచిన సవాలే లేదు. అంతే, సవాలే లేదు. నీ సహకారం లేకుండా బీజేపీ గెలిచే సవాలే లేదు. కాబట్టి ఇవాళ జరిగింది అదే. కానీ మీకు విషయం తెలుసు సార్, ఒకవేళ 16 సీట్లు కనుక కాంగ్రెస్కి వస్తే ఇలా రేవంత్ రెడ్డి చరిష్మ ఎక్కడికో పోతుండే కదా. అవును, తప్ప. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఎంత వాల్యూ ఉందో ఈయనకు సోనియా గాంధీ దగ్గర అంత విలువ ఉంటుండేమో. అవును. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గంలో పోయింది, ఎంపీ పోయింది, ఎమ్మెల్సీ పోయింది, ఆయన సిట్టింగ్ ఎంపీ పోయింది. సో ఆయన ఉంటున్న సికింద్రాబాద్ వెళ్ళిపోయింది. కాబట్టి వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో ఆయన ప్రభావం తగ్గిపోయినట్టే లెక్క. క్రెడిబిలిటీ తగ్గినట్టే. ఇంకోటి 6 నెలల్లో 5 నెలల్లోనే ఇంత విపరీతమైన 6 నెలల్లో విపరీతమైన వ్యతిరేకత స్టార్ట్ అయింది ప్రజల లోపల. అంతే కదా. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నీకు 64 అసెంబ్లీలలో నీకు ఓటు బ్యాంక్ తీసుకుంటే ఎమ్మెల్యేలో వచ్చిన ఓట్ బ్యాంక్ ఎంత, ఇప్పుడు ఎంపీలో వచ్చిన ఓట్ బ్యాంక్ ఎంత, అప్పుడు బీజేపీకి ఓట్ బ్యాంక్ ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత పెరిగింది అది. సో కాబట్టి బీజేపీ అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కూడా ట్రాన్స్ఫర్ అయింది కదా బీజేపీకి అయినట్టే కదా. ఎట్లా అవుతుంది? కాంగ్రెస్ ఓట్ ఇప్పుడు సరే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఆయన ట్రాన్స్ఫర్ చేసి అనుకున్నా కూడా నీ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయింది కదా, మరి నీ ఓట్ బ్యాంక్ ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది? ఇది కూడా ప్రశ్నే కదా. కాబట్టి ఇవాళ చాలా పరిపాలన నచ్చకనే కొంతమంది బీజేపీ ఇప్పుడు వేసారంటారా? 100%. ఆటో డ్రైవర్లు అయితే హిందువులలో బీసీలలో నేను చూసిన ఆటో డ్రైవర్లు అవుట్ రైట్గా బీజేపీకి వేసారు, మేము వేయమని చెప్పారు అన్నట్టు. ఆటో డ్రైవర్లు వేసిండ్రు. తర్వాత కొంతమంది బీసీ రాముని భక్తులు ఉంటారు, కొంతమంది ఈవెన్ ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు కూడా డ్రైవర్లు కండక్టర్లు ఎందుకు తెలుసా, ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల బస్సు ఊగిపోతుందట, టార్చర్ అయిపోయి మాకు ఇంత హింస పెడుతుండని చెప్పి కండక్టర్లు డ్రైవర్లు కూడా. అవును, ఇదేంది ఒకప్పుడు 40-50 ఎక్కేది ఇప్పుడు డబుల్ ఎక్కుతురట. అసలు కొట్లాట బస్సులలో వీడియోలు చూడండి సోషల్ మీడియాలో, మొత్తం కొట్లాటనే అది. అసలు అమ్మో మేము పోము అనే పరిస్థితి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే కొంచెం సాఫిస్టికేటెడ్గా ఉన్న ఆడవాళ్ళు ఎవరు కూడా ఎక్కుతలేరు. స్టూడెంట్స్ విద్యార్థులు అబ్బాయిలు అన్న మేము డబ్బులు ఇచ్చి నిలబడాల్సి వస్తుందన్న అని వాళ్ళు వ్యతిరేకమయ్యారు. అవును, అంటే ఈయన వ్యతిరేకత గుర్తించకుండా అన్ని కేసీఆర్ మీద ఎత్తేస్తుండ అనేది గ్రౌండ్ రిపోర్ట్. అంతే. ఇప్పుడు వేస్తూ డైవర్ట్ ఏంటంటే ఇప్పుడు చైనా మారుస్తున్నామని ఒక డైవర్షను, పాట ఒక డైవర్షను. అంటే ఇప్పుడు ఆయన ఉన్న వ్యతిరేకత అంతా కూడా అటువైపు కాకుండా ఇటువైపు తిప్పే కార్యక్రమంలో భాగంగా డైవర్షన్ జరుగుతున్నారు. నేనేమంటానంటే డైవర్షన్స్లో కూడా నువ్వు అందశ్రీ రాష్ట్ర గీతం అన్నావు, దాన్ని అప్రిషియేట్ చేద్దాం, తప్పలేదు. అందశ్రీని ఇప్పుడు ఆయన తన గలాన్ని వినిపించాడు, కేసీఆర్కి అవమానపరిచాడు, కేసీఆర్ దాన్ని గుర్తించలేదు, నువ్వు గుర్తించడం అభినందిద్దాం. అట్లాగే ఇప్పుడు దొర యొక్క దొరసానిని తెలంగాణ తల్లి అనకుండా వ్యవసాయ కూలీ చేసుకునే మహిళను చేస్తా అంటే తప్పులేదు అన్న. ఎందుకంటే వ్యవసాయ కూలీ నిజంగానే తెలంగాణలో ఎక్కువ వ్యవసాయ కూలీలు ఉన్నారు కాబట్టి, వ్యవసాయాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని చేయడం తప్పేం కాదు. అట్లాంటి వెల్కమ్. కానీ ఇప్పుడు చార్మినార్ ఒక సింబల్. చార్మినార్ అనేది ఇవాళ ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు కట్టిన ఒక మెమరీ. అది దానికి దొరకడానికి ఏం సంబంధం అండి? దానికి దొరకడానికి పబ్లిక్ రిఫరెండం తీసుకొని సరే పబ్లిక్ అందరు యాక్సెప్ట్ చేస్తే అది వేరే విషయము కదా. అట్లంటే ఇప్పుడు దొరతనం పేరు కాకతీయ దొరతనం అంటున్నావు కదా, మరి కాకతీయ యూనివర్సిటీలు ఉన్నాయి, కాకతీయ పేరు మీద ఇవాళ బోర్డు అని ఉన్నాయి. ఇవాళ కాకతీయ ఎన్ని లేవు కాకతీయ పేరు మీద. కాబట్టి కాకతీయ బొమ్మల దాంట్లో కూడా నువ్వు నంది అవార్డుల దాంట్లో కూడా ఈ కాకతీయ తోరణం ఉంటుంది. మరి అటువంటిప్పుడు మరి దాన్ని కూడా తీసేస్తావా? మరి ఇవన్నీ ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ పేరు మార్చేస్తావా?
అంటే ఇవన్నీ ఒక సింబాలిక్ ఆఫ్ కాకతీయ అంటే ఇక మొత్తం దానికంటే ఇప్పుడు మనం ఎర్రకోట ఉన్నది, ఎర్రకోట ముస్లిం రాజులు కట్టించిండ్రు, దాన్ని తీసేద్దామా మనం? అంటే ఇట్లా మొత్తం కోటలన్నీ ఉన్నాయండి, బోల్డ్ అని. ఇప్పుడు గోల్కొండ కోట ఉన్నది, దాన్ని తీసేస్తావా, కూల్చేస్తావా? ఇక అంటే అది కూడా రాజకీయ పరిపాలన దోవపడుతురంటారా? అంతే కదండి. ఇప్పుడు డైవర్ట్ చేయడం ఇవన్నీ సరియనే చేయి, డైవర్ట్ చేయకు. ఏదైనా పబ్లిక్ అడగాలి, పబ్లిక్ అడుగు, ఒపీనియన్స్ అడగాలి, కూర్చో, డిబేట్ పెట్టు. అంతేగాని మెజారిటీ పీపుల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నియంతృత్వం వ్యవహరిస్తే ఎట్లయింది ఏపీలా? 11 సీట్లు 11 సీట్లకు పడిపోయింది జగన్. అరాచకం. ఇప్పుడు సంక్షేమం ఓకే, నువ్వు సంక్షేమం ఇచ్చినంత మొదలు స్వేచ్ఛ చేయకపోతే ఎట్లా? స్వేచ్ఛ లేదు, స్వేచ్ఛ లేదు, సంక్షేమం ఎట్లా? ఆయన ఒక రాజులా ఫీల్ అయ్యి అంబేద్కర్ పేరు మార్చి ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా ఆయన పేరు పెట్టుకున్నాడు. ప్రతిదీ జగనన్న దీవెన, జగనన్న ఏం జగనన్న నాకు అర్థం కాలే. ఒకసారి ముఖ్యమంత్రి బాగా నెగిటివ్ అయింది. కాబట్టి వాళ్ళ సేమ్ అట్లనే ఇప్పుడు కేసీఆర్ కన్నా 10 ఏళ్ళలో అంత వ్యతిరేకత వచ్చింది, ఆయనకు 5 ఏళ్ళలో వచ్చింది. ఎవరికి? వీరికి 5 నెలల్లో వచ్చింది ఇప్పుడు. కాబట్టి ఇట్లాంటి నియంతృత్వం ప్రజాస్వామ్యంలో పనికిరాదు. ఇవాళ ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రపంచంలో పెద్ద లీడర్కి తప్పలేదు. ఇవాళ 60-70 సీట్లు ఇట్లా తీసి పడేసిండ్రు. అయోధ్య కట్టిస్తే అయోధ్య కొట్టిండ్రు బీజేపీ. మంత్రులు ఓడిపోయారు, కేంద్ర మంత్రులు ఓడిపోయినరు. నువ్వు బీజేపీ అయోధ్య ఓడిపోతావా? కట్టించిన అయోధ్య. అంటే నీ నియంతృత్వాన్ని దేశ ప్రజలు ఇలా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ నిరుద్యోగం సమస్య తీర్చాలి, ద్రవ్యోలను తీర్చాలి, అన్నం కావాలి, భూమి కావాలి, విద్య కావాలి, ఇవి అడుగుతున్నారు ప్రజలు. అదంతా చూసి రేవంత్ రెడ్డి నేర్చుకోమంటారు. 100% నేర్చుకోవాలంటున్నా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో నిజమైన పరిపాలన, బ్రహ్మాండమైన రెడ్లు. ఇప్పుడు నువ్వు ఒక్కటేసారి 58 పోస్టులల్లో 46 పోస్టులు ఒక రెడ్లకి ఇచ్చుకుంటావా? దీనివల్ల నెగిటివ్ అవుతుందా? చాలా నెగిటివ్ అయింది కదా. నెగిటివ్ అయ్యి కదా. ఇప్పుడు 12 సీట్లు వస్తాయి, 14 సీట్ల కంటే తక్కువ రాదన్నావు. 14 అన్నావు, 12 కూడా కాదు, 14 అన్నావు. మరి ఎందుకు ఎట్లా పడిపోయారు? నీకు 6 సీట్లు ఎట్లా తగ్గిపోయినాయి? అంటే ఈ నిర్ణయాలు ఇవన్నీ ఈ నిర్ణయాల ప్రభావం పడిపోయింది అన్న. కాబట్టి ఇవాళ నీకు 6 ఎంపీ సీట్లు తగ్గిపోయినాయి. ఒకవైపు మాదిగలకు నువ్వు సీట్లు ఇవ్వలేదు, ఒకవైపు బీసీలకు అవకాశాలు ఇవ్వలేదు, నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదు, ఎమ్మెల్యేలు ఇవ్వలేదు, ఎంపీలు ఇవ్వలేదు. ఇప్పుడు ఏదానికి ఎవరికి అపాయింట్మెంట్ లేదంటారు. మీలాంటి వాళ్ళు కూడా అపాయింట్మెంట్ తీసుకుని మీరు 100 మందికి చెప్పిండ్రు. చెప్పనా? ఫోన్ చేసిన వాళ్ళకు, కలిసిన వాళ్ళకు రేవంత్ రెడ్డి ఎవరికి అపాయింట్మెంట్ ఇప్పిస్తలేడు, బెల్లన్ నాయక్ పరిస్థితి అట్లుంది, ప్రీతం పరిస్థితి ఎట్లుంది, అద్దంకి దగ్గర పరిస్థితి అట్లుందని మీరే 1000 మందికి చెప్పిండ్రు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన ప్రతి స్టూడెంట్ ఇట్లా ఇట్లా జరుగుతుందో అపాయింట్మెంట్ దొరుకుతలేదని జరుగుతాం కదా. ఇప్పుడు మా దగ్గర ఓయిలా రోజు పొద్దున్న ఇదే చర్చ కదా, ఏం జరుగుతుంది ఏం కథ అనేది. కాబట్టి ఇవాళ ఎవరైనా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేసిన వాళ్ళని ఎవరైనా ప్రజలు గుండెలో పెట్టుకుంటారు, మళ్ళీ గెలిపిస్తారు. 10 ఏళ్ళు నేనే ఉంటా సీఎంగా అంటుండు. నేనేమంటాను అంటే కుర్చీ నాదే అని ఇట్లా కొట్టిండు కదా. 10 ఏళ్ళు ఉంటాను, నాకు తిరిగే లేదంట. TV9 ఇట్లా కొట్టిండు. TV9 మరి నిజంగా 10 ఏళ్ళు ఎట్లుంటారండి ప్రజల నిర్ణయం పరిపాలన ఉంటాయి కాదు. ఈ రకమైన పరిపాలన ఇట్లా ఉంటే ఆయన 10 ఏళ్ళు కాదు కదా. వాళ్ళ కాంగ్రెస్లోనే వాళ్ళే దింపేసుకుంటారు అంతే. ఇప్పుడు ఎవరో దింపాల్సిన పని లేదు, వాళ్ళ ఫస్ట్ కాంగ్రెస్ లీడర్లు దింపేస్తారు ఆయన. ఎందుకంటే ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది ఈ ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. ఆయన ఇప్పుడు పెర్ఫార్మెన్స్ చేయలేదు. మంచిగా నల్గొండ జిల్లా పెర్ఫార్మెన్స్ చేసింది బాగా. ఉగాది పచ్చడి లెక్క ఉంది, నాకు మంచిగా అనిపిస్తుంది అంటుండ్రు రిజల్ట్. నేనైతే 3 ఉంటే 8కి వచ్చినాం, 3 నుండి 8కి వస్తున్నామని మాట్లాడే మాట కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు 64 వేసుకో లెక్క, 60 ఇప్పుడు 65కి వచ్చినావు. వచ్చినప్పుడు ఎన్ని ఎమ్మెల్యేలు ఉండే? ఎన్ని ఎమ్మెల్యేలు ఉన్నాయి ఇప్పుడు? మరి ఇప్పుడు నీకు 64 ఉన్నాయి. ఇప్పుడు 3 వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు 8, నీకు 8 కదా. అప్పుడు ప్రభుత్వం ఇప్పుడు మీది, ప్రభుత్వం లేదు. ఇప్పుడు నీ ప్రభుత్వం లేదు, అప్పుడు ఎమ్మెల్యేలు తక్కువ, నీకు ఎంపీలు తక్కువ వచ్చారు. ఓకే 3, కానీ ఇప్పుడు నీ ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యేలు 64 మంది ఉన్నారు, నువ్వు ఎట్లా ఎంపీలు తక్కువ వస్తాయి? జగన్ లెక్కనే చేస్తుంటారు. జగన్ లాగానే జగన్ ఇంకా ఎక్కువ ఎక్స్ట్రీమ్గా ఉండే, కానీ ఇంకా వీరిది కూడా ఎక్స్ట్రీమ్ అయితే ప్రజలు ఖచ్చితంగా జగన్ బుద్ధి చెప్తుంటే చెప్తారు, తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు నేనేమంటానంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు అంత గుడ్డోళ్ళు కాదు, ప్రజలు నిర్ణయితలు. వాళ్ళు చూస్తారు అరే ఎవరు ఏం చేస్తారు, ఎవరికి ఎంత అహంకారం పెరిగింది, ఎవరిని గమనిస్తారు ప్రజలు, ఖచ్చితంగా గమనించే ఓటేస్తారు వాళ్ళు. మరి రేవంత్ రెడ్డికి ఇవన్నీ తెలియదా? బాగానే ఎందుకు తెలియదు? ఆయన ఒక పార్టీ నుండి ఒక పార్టీకి వచ్చినోడు, ఇవన్నీ తెలిసినోడు. పార్టీకి ఆయన సీరియస్గానే పాలిటిక్స్ చేసింది కాబట్టి ఆయన ఒక లక్ష్యం కోసం వచ్చిండు, ముఖ్యమంత్రి కాగలిగింది.
ఆయన ఒక లక్ష్యాన్ని సాధించుకున్నాడు. ఇప్పుడు లక్ష్యం సాధించడం ముఖ్యంగా నిలబెట్టుకోవడం కూడా ముఖ్యమే కదా. ఇప్పుడు నువ్వు 10 ఏళ్ళు పరిపాలన చేసిన ప్రజారంజక పరిపాలన చేస్తే, ప్రజలకు మేలు చేసే పరిపాలన చేస్తే, అన్ని వర్గాలను ఆదుకునే పరిపాలన చేస్తే నీకు ఖచ్చితంగా నువ్వు 10 ఏళ్ళు 20 ఏళ్ళైనా నేను ముఖ్యమంత్రిని ఉంచుతారు, గుర్తుండిపోయే విధంగా. అట్లా కావట్లేదు కదా. ఇప్పుడు చూడండి ఇంత దారుణంగా, ఇప్పుడు మాదిగలు కావాలని చెప్పి ఇంతగానో అడిగినా నువ్వు ఒక్క సీటు ఇవ్వలేదు, ఏమంటే అధిష్టానం మీద పెట్టినావు. మరి నీ రెడ్లకి ఎట్లా ఇచ్చుకున్నావు? అవును కదా, నీ రెడ్లకి భువనగిరిలో ఎట్లా ఇచ్చుకున్నావు? ఎంపీలు ఎట్లా ఇచ్చుకున్నావు? ఎమ్మెల్యే ఎన్ని టికెట్ ఇచ్చుకున్నావు? మరి బీసీలకు మీరు ఇచ్చిన దాని ప్రకారం పార్లమెంట్కి బీసీలకు ఇస్తాను. ఎంతమంది బీసీలకు నామినేటెడ్ పోస్టులు అయితే అది ఇస్తాను పోవు కదా. ఇప్పుడు నామినేటెడ్ పోస్టులలో కనీసం ఇవ్వచ్చు కదా. సరే ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ పోయి అనుకుందాం, కానీ నామినేటెడ్ పోస్టులు పోవు కదా. అవి పోవు కదా. నువ్వు మరి 46 మంది దాకా నీ వాళ్ళకి ఇచ్చుకుంటే ఇక మరి నీ జనాభా ఎంత, నీ కమ్యూనిటీ జనాభా ఎంత, నువ్వు ఎన్ని ఇస్తావు? అంటే మీ 93% నీ వర్గాలు. మరి మంత్రి పదవులు కూడా అంతే కదా. మంత్రి పదవులు అంతే, ముఖ్యమంత్రితో సహా మంత్రి పదవులు అంతే. నువ్వు కేసీఆర్ అన్నావు, ఆయన కమ్యూనిటీకి ఇచ్చుకున్నావని, మరి నువ్వు నీ కమ్యూనిటీకి ఇచ్చుకుంటలేవా? గవర్నమెంట్లో కూడా గవర్నమెంట్ అదే 46 కీలకమైన పదవులు ఇచ్చాడండి జనరల్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేసిండో కీలకమైన పదవులు ఇచ్చిండో, నువ్వు అట్లా ఇచ్చినావు ఇక్కడ. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా నయం డిప్యూటీ సీఎం జనరల్ కూడా ఇక్కడ అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణ్కి ఇచ్చిండు ఇక్కడ అడ్వకేట్ జనరల్. ఇక్కడ రెడ్డికి అడ్వకేట్ డిప్యూటీ కూడా అడిషనల్ అడ్వకేట్ కూడా నువ్వు ఇద్దరు రెడ్లకే ఇచ్చుకున్నావు. ఇంకా పిఆర్ఓ అంతేగా పిఆర్ఓ తీసుకో, నీకు ఏ అడ్వైజర్లు తీసుకో, ఇంక ఇళ్ళ తీసుకున్నా కూడా ఇలా మొత్తం రెడ్లన్నీ చుట్టూ వేసుకుంటే మరి 93% మన బహుజనులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఏం కావాలి? ఇది నెగిటివ్ అయితే సార్ ఖచ్చితంగా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుడు నువ్వు కాదు, తెలంగాణ ఉద్యమంలో మాలాంటి వాళ్ళందరం పనిచేసినాం. మాకు పదవులు లేవు, మాకు కనీసం గుర్తింపు లేదు, కనీసం షాలో కప్పేది లేదు. ఏంది ఇప్పుడు ఎంత అహంకారం అండి. ఇప్పుడు మీకు వచ్చిన థ్యాంక్స్ కూడా చెప్పాలి. కేసీఆర్కి అంత అగెనిస్ట్ కొట్లాడారు, అగెనిస్ట్ కొట్లాడిన వాళ్ళము. కేసీఆర్ దింపడంలో మా వంతుగా ఉస్మానియా నీ పాత్ర కాదు, ప్రతిపక్ష పాత్ర పోషించింది ఉస్మానియా. అందులో నేను కీలక పాత్ర పోషించిన అందులో కూడా. కాబట్టి అట్లా నీ ప్రతిపక్ష పాత్ర పోషించిన మమ్మల్ని నీ ప్రొఫెసర్ కోదండరామరెడ్డిని పక్కన పెట్టుకొని ఆయన ఒక్కనే తిప్పుకుంటే ఇక మేమంతా ఏం కావాలి? ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ ప్రొఫెసర్లు అంతా ఏం కావాలంటున్నా, విద్యార్థులు అంతా ఏం కావాలంటున్నా, మొత్తం ప్రజలంతా ఏం కావాలంటున్నా, వాళ్ళకి అవకాశాలు వద్దా? ఇక ఉద్యమం చేసింది వాళ్ళు, అమరులైంది వాళ్ళు, ఇవాళ గజ్జ కట్టింది వాళ్ళు, పాట పాడింది మా గద్దరన్న లాంటి వాళ్ళు, అందశ్రీ అన్న లాంటి వాళ్ళు. ఇవాళ సమాజం అంతా తెలంగాణ ఉద్యమంలో అంత త్యాగం చేసి అసలు బాస్తే మాకు అవకాశాలు అడిగావా? కనీసం మాకు గుర్తింపు ఇవ్వవా? రైట్. ఇవన్నీ కూడా రేపు రానున్న రోజుల్లో ఇప్పుడే 8 పడిపోయినాయి కదా. రానున్న రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికలు చూసుకోరా. జిహెచ్ఎంసీ ఎన్నికలు లేవా? 42% రిజర్వేషన్ లేకుండా నువ్వు బీసీలకు రేపు టికెట్లు ఇవ్వకపోతే రేపు వాళ్ళకి రిజర్వేషన్ లేకుండా మనం ఎన్నికలు పెట్టి మొత్తం రెడ్లైన్ నింపుతా అంటే మరి బీసీలు కొంటరా? ఊరుకోరు కదా. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ప్రజాస్వామ్యం అంటేనే ఎవరి వాట వాళ్ళకి ఇవ్వాలి. రైట్ సార్. రాజ్యాంగంలో చెప్తున్నది అదే. అదే ఫైనల్గా ఈ కేసీఆర్కి మరీ సున్న రావడం ఏం సార్, ఏందంటారు కారణం? నేనేమంటానంటే కేసీఆర్ స్వయంకృత అపరాధం అంటారు. ఇప్పుడు జగన్ స్వయంకృత అపరాధం ఎట్లయితే 11 సీట్లకు పడేసిందో ఆయనను. సరే ట్యాంపరింగ్ అవన్నీ కూడా సెకండరీ ముచ్చట్లు. ట్యాంపరింగ్ అనేది అని ఎంతవరకు జరిగింది ఏమైంది అనేది రేపు అన్నీ తెలుస్తాయి. ఒకవేళ జరగచ్చు, జరగకపోతే జరగకపోవచ్చు, అది వేరు. కానీ ఆయన అహంకారం అయితే దింపారు కదా, 11 పడేసింది కదా. కేసీఆర్ని కూడా అదే చేశారు ప్రజలు. ఇవాళ 39 సీట్లు వాళ్ళు ఏమన్నారంటే కేసీఆర్ వాళ్ళు, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఓడిపోయిన తర్వాత, కానీ ఇప్పుడు మొన్న ఎలక్షన్ దాకా కూడా ప్రజలు బాధపడుతున్నారు, కేసీఆర్ని ఓడించి తప్పు చేసినాం. మరి బాధపడుతున్నప్పుడు నీకు జీరో ఎంపీలు ఎట్టిస్తారండి? అదే బాధపడితే వీళ్ళకేయాలి కదా. జీరో ఎంపీలు ఎట్టి చేస్తారు అంటే బాధపడతలేరు అన్నట్టే కదా. ప్రజలు బాధపడ్డోళ్ళు అయితే ఖచ్చితంగా కేసీఆర్కు ఎవరన్నా రాని, కాంగ్రెస్ రాని, బీజేపీ రాని, ఎవరన్నా రాని, మేము కేసీఆర్నే గెలిపించేటోళ్ళు వాళ్ళు. అప్పుడైతే తప్పు వీళ్ళు అంటారు, అప్పుడు ప్రజలు తప్పు చేసిర్రు, ఇప్పుడు రియలైజ్ అయ్యారు, ఎంపీలు మాకు 11, 12 వస్తాయని చెప్పారు అన్నారు. మరి ఏమైంది సార్? సొంత మెదక్లో రాలేదు. కేసీఆర్ ఉన్నాడు అక్కడే కేసీఆర్ ఉన్నాడు, అక్కడ సేదిపేట్ల హరీష్ ఉన్నాడు, దుబ్బాకలో ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు. మరి వీళ్ళందరూ అక్కడ ఉన్నాక కూడా ఎందుకు రాలేదు? అంటే ప్రజా వ్యతిరేకత ఎంత ఉందో అర్థం చేసుకోవాలి. ఇంకా ఉందా కేసీఆర్ మీద? 100% ఉంది. ఇప్పుడు 39 సీట్లు కూడా ఎట్లా గెలిచారంటే అది బీఎస్పీ క్రాస్ ఓట్ బ్యాంక్ చేసింది ఎవరు? ప్రవీణ్ కుమార్,
కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కొంత చీల్చాడు కాబట్టి అప్పుడు వాళ్ళకి కొన్ని చీలికలు చేశారు కాబట్టి ఓటు వాళ్ళకు ట్రాన్స్ఫర్ అయింది. ఇంకోటి కొన్ని ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల ఫోన్ ట్యాపింగ్లు, వ్యవహారాలు, కథలు, కార్ఖాన్లు, తర్వాత ఎవరి దగ్గర డబ్బు, కొంతమంది దగ్గర డబ్బు లేకుండా చేయడము, ఇవన్నీ కారణాల చేత ఇవాళ నువ్వు ఆ 39 సీట్లు గెలిచినావు. అంతేగాని అందుకే ఇప్పుడు ప్రవీణ్ కుమార్ డైరెక్ట్గా నీకు ఇళ్ళకి వెళ్ళి అలాకెందుకు చెప్పాడు? కారణం ఏంటంటే ఆయన ఇప్పుడు ప్రియ ఒప్పందంలో బాగా అనేది ఇప్పుడు నేను చెప్తున్నమాట కాదు ఇది. అదే కాదు నాకు డౌట్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అట్లా చేస్తారంటే ఎవరు నమ్ముతారు సార్? నేనేమంటానంటే ఐపీఎస్ ఆఫీసరు ఇప్పుడు నేను చెప్తున్న మాట కాదు, ఇది బీఎస్పీ కార్యకర్తలు చెప్తున్న మాట. ప్రవీణ్ కుమారు ఆయనకు నిజంగానే ఒకవేళ బహుజన సమాజాన్ని అధికారం తీసుకురాని ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఆయన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటాడు ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు, లేదా అదే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటాడు. ఆయన శక్తి ఏందో ఆయన తెలియదా? బీఎస్పీ శక్తి ఏందో ఆయన తెలియదా? తెలుసు, ఎక్కడ గెలుస్తారని తెలిసినాక కూడా ఒంటరిగా ఎట్లా పోటీ చేస్తారు? నిలబడ్డా పర్లేదు, వీళ్ళందరూ కలిసి అక్కడే ఒక్కరిని గెలిపించే కార్యక్రమాలు ఉండాలి కదా. మరి అదేం జరగలేదు. అందరినీ నిలబెట్టడానికి ఏంటంటే అర్థం ఏంటంటే ఆ అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఎవరికి పోవాలంటే, అంటే ఇప్పుడు దళితులే కానీ నిరుద్యోగులే కానీ ఎవరైనా కూడా బీఎస్పీ వైపు పోతే అది కాంగ్రెస్కి పడకుండా ఉంటే కాంగ్రెస్కి -5 సీట్లు. ఇంత స్కెచ్ చేసిరంటారా? జరిగిందనే కదా ఆరోపణ చేస్తున్నది వాళ్ళు. అప్పుడు బీఎస్పీ వాళ్ళే చేస్తున్నారు ఇవన్నీ, మేం చేస్తున్న ఆరోపణలు కాదు ఇవి. బీఎస్పీ వాళ్ళే స్వయంగా చెప్పిన మాటలు ఇవన్నీ. వాళ్ళు మేము ఇప్పటిదాకా నమ్మినాము, కానీ రిజల్ట్ తర్వాత మాకు అర్థమైంది, అలా జంపైన తర్వాత అర్థమైంది ఏంటంటే ఈయన కుట్రలు ఇట్లా చేసిందని చెప్పి వాళ్ళే అంటున్నారు. సో ఇది ఇప్పుడు జరుగుతున్న చరిత్ర. ఫైనల్గా మీరు ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఒకటే చెప్తా నేను, రేవంత్ రెడ్డి అయినా మరో రెడ్డి అయినా లేకపోతే సీఎం ఆయన ఉన్నాడు కాబట్టి చెప్పాలి, ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నాడని ఆయన గురించి మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయండి. రాజ్యాంగం ఏదైతే మీరే ఇచ్చిన నినాదం ఏమేమి ఇచ్చారు, మీరు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారు, తర్వాత 42 హామీలు 420 హామీలు దాకా ఇచ్చారు దగ్గర. తర్వాత మీరు సమన్యాయం అన్నారు, సామాజిక న్యాయం అన్నారు, ప్రాంతీయ న్యాయం అన్నారు. అంటే ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ ప్రాంత విభేదాలు లేకుండా మేము సమానంగా చేస్తామన్నారు. మరి ఇలా ఏది కూడా మీరు పాటించలే, సమన్యాయం పాటించలేదు, సమాన అభివృద్ధి. ఉద్దేశపూర్వకంగా చేస్తుంటారా? తెలియక కాదు, ఉద్దేశపూర్వకంగానేనండి. నేను నామినేటెడ్ పోస్టులలో తెలుసు ఇవన్నీ చెప్తాను. ఎవరు కోదండరాము నేను ఏమంటాను, నయా గాంధీ లాంటి వాడు. ఇప్పుడు గాంధీ ఎట్లయితే పడుగు బలైన వర్గాలను మోసం చేసి స్వతంత్ర దేశం పేరుతో ఎట్లయితే చేసిండో, ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక నయా గాంధీ లాంటి వాడు కోదండరామరెడ్డి. ఇలా భౌగోళిక తెలంగాణ రావడానికి కారణం కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా ఆయనే కారణం, ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా ఆయనే కారణం. అంటే దొరలు పటేన్లు ఇవాళ ముఖ్యమంత్రులు కావడానికి కారణం ఎవరైనా ఉన్నారంటే మొదటి వ్యక్తికి కోదండరామరెడ్డి. బహుజనులకి ఎవరికి అధికారం రాకపోవడానికి ఆయనే కారణం. మరి దళిత ముఖ్యమంత్రి విషయంలో ఎందుకు సపోర్ట్ చేయలే? సరే పోనీ బీసీ ముఖ్యమంత్రి బీజేపీ అన్నది, నువ్వు బీజేపీ సపోర్ట్ చేయకు, బీసీ ముఖ్యమంత్రికి అయితే సపోర్ట్ చేయాలను కాన్సెప్ట్కు. నిజంగా నీవు ప్రజాస్వామికవాది అయితే అవునా కదా, ఇప్పుడు ఎందుకు చేయలేదు? మరి నేను ఎందుకు చేసిన? ఇప్పుడు ఏంటంటే ప్రజాస్వామికవాదులం ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఇస్ ద రూల్. ఎవరు మెజారిటీ? 93% ఉన్న ప్రజలు మెజారిటీ, దాంట్లో 52% ఉన్న బీసీలు మెజారిటీ. వాళ్ళకి అధికారం అప్పచెప్పాలని ఇప్పుడు మనం కోరుకోవాలి. కానీ మరి ఒక ప్రొఫెసర్, పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ నువ్వే, నీ రెడ్డి సామాజిక వర్గం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీ రెడ్డిలే కదా మొత్తం పరిపాలన. రెడ్డి ఫీలింగ్ ఉంటుంది బాగా. ఎందుకు లేదు? లేకపోతే మాలాంటి వాళ్ళకి ఎందుకు దగ్గర అయినాడు? కోదండరామ్ సార్ చెప్తే గాలి వినోద్ కుమార్ సార్కి 1 నిమిషంలో ఫోన్ వస్తుంది కదా సీఎంకు. అదే అంటున్నా కదా, నాకు కనీసం ఇన్విటేషన్ లేదండి. అసలు కోదండరామ్ సారే పిలవాలి. నేను ఏమంటానంటే కనీస గౌరవం, అది కనీస గౌరవం. మరి మీరు బాగా పరిచయస్తులు అందరికీ కనీస గౌరవం ఏంటంటే మేము ఇప్పుడు నిజమైన ఉద్యమకారులు గౌరవించండి, లేదంటే మీ ఇంటికి ముట్టని నడిస్తామని అన్నాం అంటే తప్పు కాదు కదా. ప్రజాస్వామ్యంలో గౌరవించండి మాకని చెప్పి అడిగినాం. కాబట్టి ఇట్లాంటి నేను ముఖ్యమంత్రి గారిని ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీరు ఏమన్నా చేయండి, మీ పరిపాలన రేపు రాజ్యాంగబద్ధంగా ఉండాలా, స్వేచ్ఛాయుతంగా ఉండాలా, అభివృద్ధి దిశగా ఉండాలా, సమన్వయం దిశగా ఉండాలా. మీరు ఇచ్చిన నినాదాలు ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మేము సామాజిక న్యాయం, పడుగు బలహీన వర్గాలే ఈ రాజ్యాంగాన్ని కాపాడుతున్నారు, మేము సామాజిక ఆర్థిక న్యాయాన్ని కట్టుబడున్నామని రాహుల్ గాంధీ ఈ పార్టీకి అధినేతనే చెప్తున్నాడు. మరి ముఖ్యమంత్రి గారు అది పాటించాలా, రాహుల్ గాంధీ గారి బాటలు నడవాలి. ఖచ్చితంగా మేము కూడా అది ఆ రాహుల్ గాంధీని చూసే అక్కడ వరంగల్లో కావ్యకు కానీ మల్లరవికి కానీ వారిచ్చిన నినాదాలతో సపోర్ట్ చేసినాం. కానీ ఇక్కడ రెడ్లను చూసి కదా సపోర్ట్ చేసినాం. థ్యాంక్ యూ సో మచ్. మరి వినోద్ కుమార్ సార్తో మాట్లాడుతుంటే అసలు సమయం తెలియదు. రేవంత్ రెడ్డికి అయితే అనేక సలహాలు ఇచ్చిండు, మరి పాటిస్తే ఆయనకు
మంచిది. పాటించకపోతే మరి సార్ డైరెక్ట్ చెప్తున్నాడు, కేసీఆర్కు 10 ఏళ్ళు పట్టింది కేసీఆర్ను దించడానికి, లేదంటే కేసీఆర్ని అర్థం చేసుకోవడానికి కేసీఆర్ చేస్తున్న నియంతృత్వాన్ని. జగన్మోహన్ రెడ్డికి అయితే 5 ఏళ్ళే పట్టింది ఆయన అరాచకాలు, నియంతృత్వం, నియంత పోకడలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే 5 నెలల్లోనే తెలిసిపోయింది. ఇదంతా సోషల్ మీడియా యుగం అయిపోయింది. ఏది చేసినా కానీ మరి తొందరగా ఎక్కువ తప్పులు చేస్తే తొందరగా వెళ్ళిపోతారు. నియంతృత్వం వద్దు, ప్రజాపాలన ఉండాలి, ఉద్యమకారులను గుర్తించాలి, అన్ని కులాలను గుర్తించాలి, మాదిగలను గుర్తించాలి, బీసీలను గుర్తించాలి. వాళ్ళకు కూడా కనీసం సీట్ల తర్వాత, నామినేషన్ పోస్టుల తర్వాత అపాయింట్మెంట్ కూడా చేస్తలేరట. ఇది చాలా చాలా నెగిటివ్ పబ్లిక్ టాకు వెళ్తుంది. వినోద్ కుమార్ సార్ ఎవరు కనబడ్డా ఇదే అందరికీ ఛానల్లోనే కాదు ఆఫ్ ద కెమెరాలో కూడా ఇట్లా జరుగుతుందని చెప్తున్నాడు. ఇట్లా సారే 100 మందికి చెప్తే వాళ్ళు ఒక 100 మందికి చెప్తే అది లక్షల మందికి స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు మొన్న 8 సీట్లు గోవింద అయింది. 5 నెలల్లోనే 8 సీట్లు పోయిర్రంటే రేపు 5 ఏళ్ళ పరిపాలన తర్వాత సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అనేది మరి ఊహించుకుంటేనే ఊహగందనట్టుంది. చూద్దాం మరి, చూస్తూనే ఉండండి PMR TV ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.